రాష్ట్రానికి రానున్న ముగ్గురు కొత్త ఐపీఎస్ అధికారులు శిక్షణ పూర్తి చేసుకున్నారు. హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో 45 వారాల శిక్షణ పూర్తి చేసుకుని పాసింగ్ అవుట్ పెరేడ్కు సిద్దమయ్యారు. కర్ణాటకకు చెందిన రక్షిత, మహారాష్ట్రకు చెందిన పాటిల్, హైదరాబాద్కు చెందిన మైలబత్తుల చేతనను రాష్ట్రానికి కేటాయించారు. మహిళా రక్షణపై ఆసక్తితోనే ఐపీఎస్ వైపు వచ్చానంటున్న హైదరాబాదీ చేతనతో ఈటీవీ తెలంగాణ ప్రత్యేక ముఖాముఖి. పోలీస్ శాఖలో కొత్త నాయకత్వం వచ్చింది. ఐపీఎస్ కొత్త బ్యాచ్ శిక్షణ పూర్తయింది. ఇందులో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి కేటాయించినటువంటి చేతన గారితో ఆమె అనుభవాలు, శిక్షణ విషయాలను తెలుసుకుందాం. చేతన గారు, అంటే ప్రధానంగా మీ వ్యక్తిగత కుటుంబ నేపథ్యం ఏంటి అసలు? మా ఫాదర్ జర్నలిస్ట్ అండి. సో ఒక రెప్యూటెడ్ తెలుగు న్యూస్ పేపర్కి ఇప్పుడు ఎడిటర్ కింద చేస్తున్నారు. మదర్ కరస్పాండెంట్ ఏపీ కాలేజ్ ఆఫ్ జర్నలిజం. మా హస్బెండ్ వచ్చేసి ఈజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. అంటే మీకు అంటే పోలీసులు శాఖలోకి రావడానికి అంటే స్ఫూర్తి ఏంటంటే? మా ఫాదర్ ఎక్కువ కరెంట్ అఫైర్స్ గురించి, ఇన్ ద సెన్స్ న్యూస్ పేపర్స్లో ఏం వస్తున్నాయి అవి డిస్కషన్కి వస్తూనే ఉండేవి, బికాస్ హిస్ ప్రొఫెషన్ ఈజ్ లైక్ దాట్. సో నాకు విమెన్ రిలేటెడ్ టాపిక్స్ మీద కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ పడింది. సో ఆ రకంగా నన్ను కూడా బాగా గ్రూమ్ చేయడం జరిగింది మా ఫాదర్. సో ఎంబీబీఎస్ చేస్తున్నప్పుడు లైక్ హౌస్ సర్జెన్సీలో కొన్ని కేసెస్ వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ ఐ హ్యావ్ టు డూ మచ్ మోర్ టు ద సొసైటీ, టు నాట్ ఓన్లీ టు దట్ మెడిసిన్ రిలేటెడ్ వే కాకుండా. సో వెన్ ఐ డిస్కస్ దిస్ మై ఫాదర్ సజెస్టెడ్ సివిల్ సర్వీసెస్. సో ఒకసారి అటెంప్ట్ ఇద్దామని ఇస్తే నాకు ఇండియన్ రెవెన్యూ సర్వీస్ వచ్చింది, కానీ నాకు బెటర్ ప్లాట్ఫామ్ ఉండాలి అనిపించింది. సో ఐవ్ రిటన్ ఇట్ అగైన్ and then I landed in IPS. క్షేత్రస్థాయిలో పోలీస్ శాఖలు అంటే కొంచెం మానసికంగా, శారీరకంగా చాలా ఒత్తిడి ఉంటుంది. వాటన్నిటికీ మీరు సిద్ధంగా ఉన్నారా? మాకు ట్రైనింగ్లోనే చాలా ఒత్తిడికి గురి చేస్తారండి. సో దట్ వీ ఫేస్ ఆల్ దోస్ థింగ్స్. విల్ బీ ఇన్ అ బెటర్ పొజిషన్ టు ట్యాకిల్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ ద ఫ్యూచర్. సో ట్రైనింగ్ ఈజ్ లైక్ టఫ్ ట్రైనింగ్ అని వినుంటారు, బట్ దిస్ ఈజ్ ద టఫెస్ట్ ట్రైనింగ్ అని అనిపిస్తుంది నాకు. బికాజ్ యూపీఎస్సీ రాయాలంటే యూ షుడ్ బి బుక్ వామ్ టైప్లో ఉండాలి, అంటే ఎక్కువ చదవడం ఇవన్నీ ఉంటుంది. దానివల్ల ఏంటంటే స్పోర్ట్స్ మీద వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టడం అంత కుదరని పని. సో నాకు కూడా అంత స్పోర్ట్స్ అనేది ఇది, దానికి తోడు నాకు స్మాల్ బేబీ ఆల్సో. సో ఐ వాజ్ ఫిజికలీ నాట్ ఫిట్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత యూ హ్యావ్ టు డూ సో మెనీ థింగ్స్, లైక్ 16 kilometers రన్ అనేది ఇన్ ఏ స్పెసిఫైడ్ టైం టార్గెట్లో ఉంటుంది, 40 kilometers వాక్ అనేది టార్గెట్, హార్స్ రైడింగ్ ఉంటుంది, స్విమ్మింగ్ ఉంటుంది, వెపన్ ట్రైనింగ్ ఉంటుంది, తర్వాత ఆబ్స్టకల్స్ ఇవన్నీ కూడా యూ హ్యావ్ టు పాస్, అండ్ రాక్ క్లైంబింగ్ ఇవన్నీ ఉంటాయి. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అవుట్డోర్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇండోర్ స్టడీస్ చాలా ఇండోర్ సబ్జెక్ట్స్ కూడా చాలా ఉంటాయి. ఐపీసీ, సిఆర్పీసీ, స్పెషల్ లాస్ అని, ఫోరెన్సిక్ సైన్సెస్ అని, ఇన్వెస్టిగేషన్ గురించి. సో ఆల్ దీస్ థింగ్స్ ఏంటంటే ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ యూ విల్ బి లిటరలీ ఆన్ ద వర్క్. కానీ ప్రాక్టికల్ చూసినట్టయితే కొంత అంటే ఉగ్రవాదం, తీవ్రవాదం, అదేవిధంగా అనేక ధర్నాలు, అలాంటి అల్లర్ల పరిస్థితులు కూడా ఉన్నాయి. వాటిని ఎదుర్కొనే విధంగా మీకు ఎలాంటి శిక్షణ ఇస్తారు? మాకు స్పెషల్గా అర్బన్ టాక్టిక్స్ అని స్పెషల్ మాడ్యూల్స్ ఉండినవి అబౌట్ ఇన్వెస్టిగేషన్, ఇంటరాగేషన్, ఇంటర్నల్ సెక్యూరిటీ క్లాసెస్, అది స్పెషల్ సబ్జెక్ట్. So we have a very good officer who trained us specially for this. So we had many guest lectures also. So certain things we cannot reveal to the media. అంటే తెలంగాణ కొత్త రాష్ట్రం, అయితే అనేక సామాజిక కార్యక్రమాల్లో కూడా పోలీసులను భాగస్వామ్యం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అంటే స్నేహపూర్వక పోలీసింగ్ కానీ హరితహారం ఇలాంటి కార్యక్రమాల్లో వాటికి ఏ విధంగా మీరు సిద్ధంగా ఉన్నారు? మాకు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఎంపతి అండ్ కంపాషనేట్ టువర్డ్స్ ద పీపుల్ అనేది కూడా ఉండాలనే టాపిక్ మీద కూడా చాలా పోలీస్ ఎథిక్స్ అనేది కూడా సబ్జెక్ట్ ఉంది మాకు. సో దాంట్లో వీ హ్యాడ్ మెనీ క్లాసెస్ అండ్ we were sensitized enough. So we had interaction with prostitutes, and we had interaction with LGBT people, and then so ఈ కంపాషనేట్ గ్రౌండ్స్లో కూడా ఆర్ఫనేజెస్కి వీ హ్యాడ్ గాన్ టు దోస్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఆల్సో వీ హ్యావ్ బీన్ టు. సో ఈవెన్ ప్రిజనర్స్ దగ్గరికి వెళ్ళి వీ ఇంటరాక్టెడ్ విత్ దెమ్. సో వాట్ ఆర్ దర్ ప్రాబ్లమ్స్ ఇలాగా. సో గ్రౌండ్ లెవెల్లో కూడా వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అండ్ ఎంపతి అనేది కూడా ఎంత ముఖ్యం అనే దాని మీద కూడా మాకు ట్రైనింగ్ ఇవ్వబడింది. థ్యాంక్ యూ చేతన్ గారు. ఇది అంటే తను భిన్నమైన నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ పోలీస్ శాఖలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్టు చేతన్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ నవీన్తో నగేష్ చారి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.